తాండూరులో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన వీరశైవ సమాజ్ కళ్యాణ మండపాన్ని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్టం మహేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించి వివరాలను సంఘం నేతలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదానికి సంబంధించి పోలీసు ఫిర్యాదులు, పునర్నిర్మాణానికి అవసరమైన అంశాలను వీరశైవ సమాజం నాయకులతో పట్టం మహేందర్ రెడ్డి చర్చించారు. పునర్నిర్మాణం కోసం 20 లక్షలు అందిస్తానని ప్రకటించారు. పర్మనెంట్గా ఇప్పటిదాకా డాక్టర్ సంపత్ గారు చెప్పినారు, పర్మనెంట్గా కూడా ఏదో ప్లాన్ చేసి చేసుకుంటే బాగుంటుంది. ఇది మరి అందరికీ కూడా అవసరం ఉన్నది. ఈ సమాజమే కాకుండా పేదోళ్ళకు కూడా అది సహాయపడుతుంది. కాబట్టి మా వంతు తప్పకుండా సహకారం ఉంటుంది. మీరు అంతా కూడా ఈ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేసి మరి ఎమ్మెల్సీ ఫండ్ కానీ ఇంకా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి వ్యక్తిగతంగా నేను తప్పకుండా సహాయం చేస్తాను. 15 నుండి 17 లక్షల రూపాయలు కూడా నష్టం జరగడం జరిగింది. మరి నేను శేఖర్ గారు ఫోన్ చేసిందంటే ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ చేయడానికి కంప్లైంట్ ఇవ్వండి, అసలు మనము ఇన్సూరెన్స్ కూడా చేసుకున్నారా, ఇన్సూరెన్స్ లేదా అనేది అడగడం జరిగింది. ఇన్సూరెన్స్ లేనందుకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయించుకుంటే మనం కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే మనకు కలెక్టర్ ద్వారా కూడా న్యాచురల్ కలమిటీస్ కింద ప్రకృతి వైపరీత్యాలు అమౌంట్ ఉంటుంది, అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్ కలమిటీస్ కింద మనకు కూడా ఐఏవై కింద కూడా రూమ్లు కూడా ప్రభుత్వ కలెక్టర్ ద్వారా కూడా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ చీఫ్ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి, డాక్టర్ సంపత్ గారికి, ఆర్ బసవరాజు గారికి, వేదికనాలకి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రకృతి వైపరీత్యాలు జరగడం జరిగింది. కాబట్టి దీనిపైన మన యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ చేసి పంచనామా కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి త్వరితగతిన కలెక్టర్ గారు కూడా సంప్రదించి మన చీఫ్ విప్ గారు మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటి నిధులను కూడా ఇప్పించాల్సిందిగా, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఫైర్ యాక్సిడెంట్లు అయితే గ్రామాల్లో కూడా ఒక్కొక్క ఇల్లు కూడా ఇస్తారు. కాబట్టి ఐఏవై కింద ఇక్కడ కూడా మరి ప్రభుత్వ పరంగా కూడా ఇప్పించినట్లయితే పైన కూడా బిల్డింగ్లో రూమ్లు కానీ కట్టుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మన ఎమ్మెల్సీ గారు పరిశీలించాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా తాండూరు నియోజకవర్గంలో ఈ యొక్క వీరశైవ సమాజానికి అభివృద్ధి గురించి ఎంతో పాటుపడడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఏదైతే చౌరస్తా దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా విగ్రహ ఆవిష్కరణ కానీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగింది. మరి అక్కడ శ్మశాన వాటిక తాండూరు ఎంట్రీ అయితేనే శ్మశాన వాటిక కనబడుతూ ఉంది. ఇప్పుడు అనేది శ్మశాన వాటిక కనబడకుండానే పెద్ద ఎత్తున మీ కాంప్లెక్స్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొత్తది కూడా మీరు అవతల పక్కల కట్టేటప్పుడు కూడా మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు కాశాపూర్ గ్రామంలో ఉంటే మీరందరూ కూడా వీరశైవ సమాజం పెద్దలందరూ వచ్చి కలెక్టర్ గారు ముస్లిం ఆయన ఉండే ఆయనకు చెప్పిందడివే పని ఆపితే కూడా మళ్ళీ పనిని కూడా స్టార్ట్ చేసి ఇవాళ కిందిది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, మీద ఫ్లోర్ కూడా కడుతున్నటువంటి సందర్భంలోన మొన్ననే మన మన చీఫ్ విప్ గారు కూడా 20 లక్షల రూపాయలు కూడా మన నిధుల నుండి కూడా ఆయన మంజూరు చేసిండ్రు. అంతకైనా మొదలు కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా